ఇప్పుడు క్వశ్చన్లు రైజ్ చేస్తున్నాం కదా, ఇలాంటి కింద కూడా అందరు రైజ్ చేస్తారు, అడుగుతారు, ప్రజలకు గుర్తు చేస్తారు. సో భయపెట్టాలి ప్రయత్నం చేశారు. జడ్జి గారు దాన్ని బెయిల్ ఇచ్చారు. హైకోర్టు సస్పెన్షన్లో పెడుతూ హైకోర్టు ఏం కామెంట్ చేసింది, దాన్ని చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అంటే ఎందుకు చేస్తారు, చేయరు కదా అని కూడా ఓవరాల్గా అన్నారు. మీరు అనవసరంగా ఎక్కువ ఇది అవుతున్నారు, వింటాం విచారణ తర్వాత వింటామని సస్పెండ్. మళ్ళీ ఏం చేశారు, మొన్న తీసుకెళ్లారు సేమ్ దాని మీదనే తీసుకెళ్లి అదే అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్లారు. ఓకే, మళ్ళీ జడ్జి ఇచ్చాడు. ఇచ్చేసరికి గుంటూరు పోలీసులు పోయి అడిగారు 2 కేసులు ఎట్లా వస్తాయండి ఒకేసారి. ఒకే కేసు 3 ఎక్కువ ఎఫ్ఐఆర్లు, 1 కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పినా కూడా, ఎందుకంటే దీన్ని వాడడమే హెరాస్మెంట్కు, కక్ష సాధింపు దానికి, అవత వేధించడానికి, టెర్రరైజ్ చేయడానికి సిస్టమ్ వాడుతుంది, పోలీస్ వ్యవస్థ వాడచ్చు లేదా పొలిటికల్ బాసెస్ వాడచ్చు అనే ఉద్దేశంతోనే. లేకపోతే ఏముంది, ఒక కేసు మీద 10 స్టేషన్లో పెడతారు, 14 ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుపోతారు, ఆ రిమాండ్లో వేసినాక మళ్ళీ పీటీ వారెంట్ తెచ్చి మళ్ళీ తీసుకుపోతారు, చెప్తా ఉండొచ్చు సంవత్సరాల తరబడిన అని. ఒకే దాంట్లో ఒకే క్రైమ్ అని మీరు అనుకుంటున్న దాని మీద 1 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పింది. అయినా సరే ప్లస్ ఇక్కడ గుంటూరు ఏదైతే అన్నారో అవి రిమాండ్ రిపోర్ట్లో కూడా అక్కడ మెన్షన్ చేశాడు. కుప్పం పోలీసులు ఈరోజు నిన్న ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో జడ్జి ముందుకు పోయింది ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాతనే ఆ జడ్జి గారు దాని మీద బెయిల్ ఇచ్చారు. దీనికి అవసరం లేదు, నోటీస్ ఇచ్చి మీరు పిలిచి విచారిస్తే చాలన్నారు. ఏ రిమాండ్ రిపోర్ట్ మీద అయితే ఆయన చెప్పారో అందులో ఈ కేసులు కూడా ఉన్నాయి. మరి దానికి చెప్పినప్పుడు మొత్తంగా రిమాండ్ రిపోర్ట్లో ఏ కేసు అయితే మెన్షన్ చేసినారో ఆ కేసు 3 స్టేషన్లో బుక్ అయినా ఒకటే అయినప్పుడు, అక్కడ బెయిల్ ఇచ్చినప్పుడు సహజంగా నేను మనిషి అక్కడే ఎదురుగా ఉన్నాడు, తీసుకొచ్చి క్వశ్చన్ చేసి పంపొచ్చు, క్వశ్చనింగ్కు నోటీస్ ఇవ్వచ్చు, అదే చేయాల్సింది. లేదు, అక్కడి నుంచి అరెస్ట్ చేసి తెల్లవారుజామున ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చేసి అందరూ గమనించుంటారు, ఆటోలో తీసుకెళ్తారు, ఆ తర్వాత ఏదో ఇంకో దగ్గర వెనక పడేసి దాంట్లో తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు నేను విన్నా అయిపోయాక మళ్ళీ ఏదో అంబులెన్స్లో ఏమన్నా పెట్టేసుకుని తీసుకొని ఎట్లా తిప్పారు. అంటే ఎన్ని రకాలుగా మనిషిని వేధించాలి, కేవలం ఏంటంటే వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్లా క్వశ్చన్ చేస్తే మేము ఇలాగే చేస్తామనేది అందరికీ మెసేజ్ పోవాలి. 2 ఏళ్ళ ఎవడు బెదిరినాడు దీని బెదిరింపులకు, ఎవడు తగ్గినాడు. ఇది కాదని బేడీలు వేసి తిప్పినాం. నిన్న కూడా ఈరోజు కాళహస్తి ఎక్కడో బేడీలు వేసి తీసుకుపోయారని అంటున్నారు, నడిపించారని పోలీసులు సోషల్ మీడియా రిలేటెడ్. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది, లేదా ఆయన కొడుకు నిన్ననే ఏదో కొత్త శకం అంట, ఆయన శకం అంటే ఏదో తీయాలంటే ఆయన ప్రస్థానం చూస్తే బ్రీఫ్ సంక్షిప్తంగా ఉంటుంది. ఆయన ఏముంది వచ్చేసి 14-19 మధ్య లోకేష్ అదేది మన ఎమ్మెల్సీ ఇండైరెక్ట్గా వచ్చి గెలవలే, కాన్స్టిట్యున్సీలో గెలవలే, ఇండైరెక్ట్గా వచ్చి తర్వాత మినిస్టర్ ఏదో చేసినట్టున్నాడు. ఆ తర్వాత మొన్న గెలిచాడు. సర్వం సహా అధికారాలు తనవే అనేది ఇప్పటికే డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా. నిన్నెవరో అంటున్నారు సీఎంఓలో ఇవి కూడా ఏం జరిగినా తనకు రిపోర్ట్ పోవాలని, అతనే డీల్ చేస్తుంటాడు, తనే ఇదవుతాడన్నారు. మంచిది, ఆయన నమ్మకమైన కొడుకు పెట్టుకున్నాడు, బాగానే ఉంది. సరే ఆయన రెడ్ బుక్ అనుకుంటారో ఇంకోటి ఏదో, లేదా ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు తెలియదు. కానీ మీ మాటల వల్ల మీరు గొడ్డలన్నా, కత్తెన్నా, సైకో అన్నా, ఇంకోటన్నా, ఏదన్నా మీకు మేము కంటిలో నలుసు, చెవులో జోరీగా, లేదంటే చెప్పులో రాయి కాదు, మిమ్మల్ని ఈడ్చి కింద పడేసే శక్తి ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా సమాధి చేసే శక్తి ఉంది కాబట్టి మీరు భయంతో ఇవన్నీ చేస్తున్నారు. మీరు భయంతో ఇవి చేసే కొద్దీ మా వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో, లేదా నిజం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళే కానక్కర్లే, వాళ్ళు ఇంకా గట్టిపడుతున్నారు. ఇంకా క్వశ్చన్ చేసే గొంతు పెరుగుతుంది. అది రోజు రోజుకు ఇంకా పెరుగుతుంది. చరిత్ర అదే ప్రూవ్ చేసింది, ఈరోజు కాదు. కొడితే బంతి తొక్కి కిందికి కొడితే అది పైకి గాలిలోకి ఎంత గట్టి కొడితే అంత గట్టిగా లేస్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. అది రియలైజ్ అయితే ఓకే, కాకపోతే నేను ఇంతకుముందు అన్నట్టు భూస్థాపితం కాక తప్పదనేది కూడా వాళ్ళు రియలైజ్ కావాలా.
ఇంకా అది కాలేదంటే కర్మ ఎలా హిస్టరీ ఇంతకుముందు ఎట్లా ప్రూవ్ చేసిందో నెక్స్ట్ కూడా అదే జరుగుతుంది. తిరుమల లడ్డు ఇష్యూకి సంబంధించి నిన్న ఏకసభ్యత మీటింగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. గత 2 ఏళ్లుగా రకాల ప్రచారాలు చేశారు తిరుమల లడ్డు విషయాలు, కానీ ఆ రిపోర్ట్ ఎక్కడ తిరుమల లడ్డూది వాళ్ళు చేసిన ప్రచారానికి సంబంధించి అడ్డుకట్ట వేస్తూనో ఏదో ఈరోజు ఆయన ఎవరిదో ఏకసభ్య కమిషన్ వచ్చిందని చూసి మేమేమి ఓహో ఆహో అని కూడా అనుకోవట్లా. ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా ఒక కల్పిత గాథ, ఎండ్ టార్గెట్ వాళ్ళు దోచుకోవడానికి ఖజానాతో ఫుల్ ఉన్న తిరుమలను అక్కడ టీటీడీ వీటిని దోచుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకోవడానికి అల్లిన కథ అని తర్వాత రుజువైన నేపథ్యంలో ఇంకా దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలని దీనికి తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆయన దినేష్ కుమార్ కమిటీ రిపోర్ట్ ఏముందో తెలియదు, అది బయటకు పూర్తి కాలేదు. అయితే ఈరోజు ఆ పత్రికలో ఒక పత్రికలో వచ్చిన దాని ప్రకారం, వాళ్ళ పత్రికలోనే వచ్చిన దాని ప్రకారం నిజంగా వీళ్ళు చేసిన ఆ విపరీతమైన వైల్డ్ ఆరోపణలు కానీ, అసహ్యమైన ఆరోపణలు కానీ అవన్నీ గన మా వాళ్ళ మీద చేసినవి, ఎందులో ఇంత మాత్రం ఉన్నా కూడా వాళ్ళు చొక్కాలు దించుకునేవాళ్ళు. ఈరోజు అంత లేదంటే బహుశా అదేం లేదంటే ఆ కమిషన్ కూడా ఏం చెప్పలేక ఆఖరికి అనిందేమో తెలియదు. బట్ ది ఫ్యాక్ట్ రిమైన్స్. అవన్నీ ఈరోజు సైలెంట్ ఎందుకు అయ్యారు? చంద్రబాబు నాయుడు గారు హిమ్సెల్ఫ్ అసెంబ్లీలో వద్దులే అది మంచిది కాదు, దీనివల్ల సున్నితమైన మనోభావాలు దెబ్బతింటాయి, ఎందుకంటే దెబ్బతీసింది ఆయన ఘోరంగా అని సలహా ఇచ్చాడంటే జడుచుకొని వెనక్కు తగ్గారు. దేనికంటే 390 ఎంతో ఉన్నది, దాన్ని 716 730 రూపాయలకు ఒక దశలో కేవలం ఓ సంవత్సరంలో తీసుకెళ్లి కేవలం క్వాలిటీ బాగాలేదని వాళ్ళకు కావాల్సిన కంపెనీలను దీంట్లోకి తీసుకొచ్చేసి బయట వాళ్ళు 600 చిల్లరకు అమ్ముతూ కూడా ఇక్కడికి 720కి 716 సప్లై చేసిన ఈ రోజుకు కూడా మళ్ళీ అదే కంపెనీని తీసుకొచ్చారు. అది సపరేట్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతాం. మళ్ళీ తీసుకొచ్చారు. నాకు తెలిసి 680కో ఎంతకో తెచ్చినట్టున్నారు. 400 రూపాయలకు సప్లై చేస్తున్న నెయ్యి వితౌట్ ఏమి క్వాలిటీ స్టాండర్డ్స్లో చేంజ్ లేకుండా, టెస్టింగ్ వీటిలో తేడా లేకుండా ఒకేసారి 200 300 పెంచుకున్నారు. దానికి ఫౌండేషన్ వేయడానికే అబద్ధ ప్రచారం చేశారు. అట్ ది కాస్ట్ ఆఫ్ భక్తుల మనోభావాలు, అట్ ది కాస్ట్ ఆఫ్ దేవదేవుడు. చంద్రబాబు నాయుడు ఆయన ముఠా కలిసి అబద్దాల ప్రచారం, అసత్య ప్రచారం చేశారు. అంత ఘోరానికి నీచానికి దిగజారారు అనేది గుర్తు చేసుకోవడానికి ఈరోజు మళ్ళీ ఆయన దినేష్ కుమార్ ఏదో ఆ ఐటమ్ వస్తే పనికొస్తాం తప్ప అందులో కొత్తది ఏమి వాళ్ళు చెప్పాలి లేదు. దాని గురించి హడావుడిగా ఎక్కువ అందుకే చేయట్లేదని నేను అనుకుంటాను.